తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం వచ్చేయండి. సార్ వైస్ చైర్మన్ గారు అడుగుతుండేది సబ్జెక్టులో వాయిదా పడిన అంశాల గురించి కాదు సార్. ఇక్కడ ఏమైనా కౌన్సిలర్కి ఒక రూమ్ ఇవ్వండి అని అంటే చదివే కాదు సార్. నేను చెప్పింది పూర్తిగా విన్నాము. మేము చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు. మీరు ఏమంటారు సార్? మీరు కానీ చైర్పర్సన్ కానీ మున్సిపల్ మేనేజర్ బుక్ మా ముందు పెట్టి దీంట్లో ఉందా లేదా చట్టము, దీని ప్రకారం మేము పోతామని అంటున్నారు. ఆ చట్టం ప్రకారము మినిట్స్ బుక్ అనేది మీటింగ్లో ఉన్నప్పుడు అప్డేట్ చేయాలన్నా, మీటింగ్ అయిపోయినాక వారము లేదా 10 రోజుల తర్వాత అప్డేట్ చేయాలి. ఆ పుస్తకం ప్రకారం ఆ పుస్తకంలో ఏముందో అది చెప్పండి సార్. మీటింగ్ సబ్జెక్ట్ అవ్వగానే రికార్డ్ చేయాలి. కానీ ఏ రోజు ఏ మీటింగ్లో ఆ రోజే రికార్డ్ అయింది అనేది ఒకసారి చెప్పండి సార్. అది అంటే ఇక్కడ చేసిన తీర్మానానికి అక్కడ రాసిన తీర్మానానికి తేడా రాలేదని. అవును, తేడా రాలేదు కరెక్టే. చట్టాన్ని మీరు తేడా రాలేదు అంతేనా మీరు చెప్పేది? ఒకవేళ అలా వచ్చిందన్నప్పుడు సభ్యులు ఎవరైనా సరే చైర్పర్సన్ కానీ ఆ సమస్యను ఇక్కడ రిపేర్ చేసుకోవచ్చు. అంటే కాదు సార్, మీరు ఏం చెప్తున్నారు? మీకు అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు చైర్పర్సన్ కానీ మీరు క్వశ్చన్ చేయొచ్చు. మేము ఇక్కడ క్వశ్చన్ చేయాలనుకుంటున్నాము, మీ అందరితో సంబంధించిన అధ్యక్ష తెప్పించండి. మీరు ఏం చెప్తున్నారంటే అధ్యక్ష, చేసే పని మేము కరెక్ట్ చేస్తున్నాము కానీ రూల్ ప్రకారం చేయడం లేదు. అంశాలని కరెక్ట్ రాస్తున్నాము కానీ ఈ రూమ్ లో రాయడం లేదు. మేము వారం తర్వాత కమిషనర్ గారి రూమ్ లో కానీ చైర్మన్ ఛాంబర్ లో కానీ బయట ఎక్కడైనా కానీ అప్డేట్ చేస్తున్నాం దాన్ని. అవును అధ్యక్ష, బయట మీ ఛాంబర్లో కూడా చేయడానికి లేదు అధ్యక్ష, ఆయన ఛాంబర్లో కూడా చేయడానికి లేదు అధ్యక్ష. ఈ రూమ్ దాటి పోకూడదు అధ్యక్ష. మినిట్స్ బుక్ అప్డేట్ కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష? మరి ఇన్ని చట్టాలు మాట్లాడుతున్నారు మీరు ఏ చట్టం పాటిస్తున్నారు అధ్యక్ష? కమిషనర్ గారు కానీ ఇంకొకరు కానీ మీరు కానీ అధ్యక్ష. మాకైతే చట్టాలు వర్తిస్తాయి, మేమైతే అభివృద్ధికి అడ్డం పడతాము. మీరైతే అంతా మీరే చేస్తారా అధ్యక్ష? అభివృద్ధి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు బుక్కుల్లో, మీ ఇష్టం వచ్చిన టైం అప్డేట్ చేసుకుంటారు, మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టులు పెట్టుకుంటారు. ఏమన్నా అంటే మేము కరెక్ట్ మీరు ఏం చెప్పినారో అదే చేసాము కానీ ఇక్కడ చేయలేదు. ఏం అధ్యక్ష ఇది? సభ్యుల పట్ల ఇదా అధ్యక్ష మర్యాద?